నమస్కారం అందరికీ. దీపావళి శుభాకాంక్షలు. నేను మీ చారి అంకుల్ని. ఈరోజు టాపిక్లోకి వెళదామా? దీపజ్యోతులమై ధీరవనితులమై. దీపావళిని జరుపుకునే ఆశ్వేజ అమావాస్యకు ఆగమశాస్త్రంలో ఉన్న పేరు మహారాణి. దీపాల రూపంలో స్మరించేది స్త్రీ రూపం లక్ష్మీదేవిని. అక్కడ దీపం అంటే స్త్రీలోని ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యానికి ప్రతీక. కాబట్టి నేటి అమ్మాయిలు ఈ ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. పండుగ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అంధకారం అలుముకున్న గదిలో చిన్న దీపం వెలిగించగానే చీకటి కనుమరుగవుతుంది. మన మనసు అంతే. ఆత్మవిశ్వాసం అనే చిరుదీపాన్ని వెలిగిస్తే అప్పటి వరకు గూడు కట్టుకున్న న్యూనతాభావాలు, నిరాశ, నిస్పృహలన్నీ మాయమైపోతాయి. దీపజ్యోతి మనలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీక. అది నలువైపులా దీపకాంతిని ప్రసరింప చేయగలదు. కాబట్టి అమ్మాయిలు ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ లక్షణాలని నలుగురికి పంచగలరు. దీపం ఇచ్చే సందేశం అది. ముందు మనం సంతోషంగా, సానుకూల దృక్పథంతో ఉంటేనే పరిస్థితులు అనుకూలిస్తాయి. మనలోనూ నరకాసుర స్వరూపం. దీపావళిగానే నరకాసుర వధే గుర్తుకొస్తుంది. కాళికాదేవి అనుగ్రహం పొందినట్టు నరకాసురుడు వరగర్వంతో అందరినీ హింసిస్తుంటాడు. శక్తి స్వరూపులైనటువంటి సత్యభామ యుద్ధం చేసి నరకాసుని సంహరించడంలో శ్రీకృష్ణుడు సహకరిస్తుంది. మనలోని అలసత్వం, తమస్సు, అసూయ, పరాధీనత, నిరాశ వంటి బలహీనతలకు రూపం ఇచ్చేటువంటిది అదే నరకాసురుడి స్వరూపం. ఆ రాక్షసుని కట్టడి చేసిన సత్యభామ మరెవరో కాదు. మనలోని చురుకుదనం, తెగింపు, ముందు చూపు, ధైర్యం, అప్రమత్తత వంటి లక్షణాలే. సమయానికి అనుకూలంగా స్పందించే తత్వం సత్యభామ. జీవిత భాగస్వామికి సాయం అవసరమైనప్పుడు చేయి అందించింది. ఆయన కోరుకునే వరకు నరకుణ్ణి నిలువరించి ధనస్సు బట్టి యుద్ధం చేసింది. తాను అంతఃపురానికే పరిమితమైన అతివల కానని, అవసరమైతే అడుగు బయటపెట్టేటువంటి సాహస కార్యాలు నిర్వర్తించగలని లోకానికి నిరూపించింది. శ్రీకృష్ణరాముకు అంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఇలాంటి ధీర లక్షణాలే. ఎక్కడ లాలిత్యాన్ని చూపాలో, ఎక్కడ దృఢత్వాన్ని కనపరచాలో తెలిసినట్టు విజ్ఞురాలు సత్యభామ. నేటి తరం మగవారు తప్పనిసరిగా అలవర్చుకోవాల్సిన గుణం ఇది. ఆ సత్యభామలా నిలవగలిగిన వాళ్లే జీవన సమరంలో అపరాజితులుగా నిలుస్తారు. ఇంటికి దీపాలు ఇంతులే. ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలు ఎప్పుడూ చెప్పారు. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వస్తుంది. అలాగే మహిళ అడుగుపెట్టిన ప్రతి చోట శాంతి సంతోషాలు వెల్లివిరియాలి. దీపజ్యోతిలోని కాంతి విశేషాలను వర్ణిస్తూ జ్యోతిలోని ఎరుపు మహాలక్ష్మికి, తెలుపు సరస్వతికి, నీలం మహాకాళికి ప్రతిరూపాలన్నారు రామకృష్ణ పరమహంస. మహాలక్ష్మిలా కళకళలాడుతూ, సరస్వతిలా జ్ఞానమూర్తులై, మహాకాళిలా అవసరమైనప్పుడు ధైర్యాలతో మహిళలు కనిపించాలన్నదే దీపకాంతిలోని ఆంతర్యార్థం. కలహాలు, కలతల్ని చీకటితో, సహనం, సామరస్యాల్ని కాంతి కిరణాలతో పోలుస్తారు. మనలో ఓర్పు, నేర్పు ఎంతగా సమృద్ధిగా ఉంటే జీవితం అంత కాంతిమయమవుతుంది. పూర్వం దేవేంద్రుని ఆస్థానానికి దుర్వాసుడు అతిథిగా వెళ్ళాడు. అతని ఆతిథ్యానికి మెచ్చి మహిళల మహిమగలటువంటి హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు అహంకారంతో, ఐరావతంతో ఆ హారాన్ని తొక్కిస్తాడు. అది చూసినట్టు దుర్వాస మహర్షి ఆగ్రహించి శాపమిస్తాడు. దీంతో ఇంద్రుడు సమస్త సంపదల్ని కోల్పోతాడు. అప్పుడు శ్రీహరిని ఆశ్రయిస్తే ఆయన ఓ జ్యోతిని వెలిగించి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పూజించమన్నాడు. స్త్రీశక్తి గొప్పతనం చెప్పి లక్ష్మీదేవి నీకు రక్ష అని అభయమిచ్చాడు. దీపావళి రోజు దీపాలను వెలిగించి వాటిల్లోని లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేయడం మానవాయితీ. సృష్టిలోని చైతన్యానికి ప్రతీక లక్ష్మీదేవి. అంతేకాదు, హృదయంలో వెలిగించే జ్ఞానదీపాలకు, బాహ్యంగా వెలిగించే దీపాలు ప్రతీకలు. అలాంటి దివ్యల్ని మదిలో వెలిగించుకొని ముందుకు సాగాలి అని ఈ దీపావళి పర్వదినాన్ని సంకల్పించుకుందాం. నచ్చిందా? అంతవరకు సెలవు.